నవంబర్ 24, 2009లో అమెరికా యోటాకు చెందిన 26-year-old జాన్ జోనస్ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి దగ్గరలో ఉన్న నటిపటి కేవ్ అని పిలువబడే గృహాన్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాడు. అయితే అదే జాన్ యొక్క చివరి రోజు అవుతుందని ఎవరూ ఊహించలేదు. నటిపటి గృహలో వెళ్ళిన జాన్ బర్త్ కెనాల్ నుండి రైట్కి వెళ్లాల్సింది లెఫ్ట్లో ఉన్న ఇరుకైన మార్గం గుండా తనని తాను పుష్ చేసుకుంటూ అతి కష్టంగా లోపలికి వెళ్ళసాగాడు. జాన్ ఒక పాయింట్ వరకు చేరుకున్న తర్వాత ముందుకు వెళ్ళే మార్గం లేనందున ఆ ఇరుకైన సొరంగంలో 75 యాంగిల్లో ఇరుక్కుపోయాడు. ఈ విషయం తెలుసుకున్న తన సోదరుడు రెస్క్యూ టీంకి ఇన్ఫార్మ్ చేయగా చావుతో పోరాడుతున్న జాన్ని బయటికి తీసుకురావడానికి రెస్క్యూ టీం ఆపరేషన్ మొదలుపెట్టారు. అప్పటికే చాలా సమయం గడవడంతో జాన్ యొక్క ఆర్గన్స్ మెల్లగా కిందికి జారసాగాయి. అతని శరీరంలో ఉన్న బ్లడ్ అతని బ్రెయిన్లోకి వెళ్ళడం మొదలైంది. అయినా జాన్ రెస్పాండ్ అవుతున్నాడు. జాన్ కాళ్ళకి తాడు బిగించి బిల్లం నుంచి బయటికి లాగే ప్రయత్నం చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఎందుకంటే అప్పటికే 27 hours గడవడంతో జాన్ నుండి ఎటువంటి రెస్పాండ్ లేనందున అతనికి కార్డియాక్ అరెస్ట్ అటాక్ చేయడం వల్ల చనిపోయాడని అతన్ని చెక్ చేసిన నిపుణులు నిర్ధారించారు. చనిపోయిన జాన్ శరీరాన్ని బయటికి తీయడం సాధ్యం కానందున నటిపటి కేవ్లోనే సిమెంట్ వేసేసి పూడ్చేశారు.